ఐపీఎల్ మ్యాచ్ ఎంత ఉత్కంఠగా మారుతుందో 40వ మ్యాచ్ స్పష్టం చేసింది. ఈ సీజన్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న పంజాబ్ జట్టుకు రాజస్థాన్ రాయల్స్ ఎట్టకేలకు బ్రేక్ వేసింది. పంజాబ్ విజయయాత్రకు అడ్డుకట్ట వేస్తూ రాజస్థాన్ రాయల్స్ సాధించిన ఈ సంచలన విజయం కేవలం ఆ మ్యాచ్కే పరిమితం కాలేదు. ప్లేఆఫ్ లెక్కలను ఒక్కసారిగా తారుమారు చేసింది. ఈ ఒక్క గెలుపుతో ప్లేఆఫ్ రేసులో ఉన్న జట్లకు, ఆశలు వదులుకుంటున్న జట్లకు మధ్య ఒక స్పష్టమైన పెద్దగీత గీసినట్లయింది. టోర్నీ సగం ముగిసేసరికి ప్లేఆఫ్ పోటీ క్రమంగా కుంచించుకుపోతున్నట్టు వాతావరణం కనిపిస్తోంది. ఈ మ్యాచ్కు ముందు వరకు రాజస్థాన్ 10 పాయింట్లతో ఉంది. పంజాబ్పై విజయంతో ఏకంగా 12 పాయింట్లకు చేరుకుని పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని పదిలం చేసుకుంది. ఒకవేళ ఈ మ్యాచ్లో రాజస్థాన్ ఓడిపోయి ఉంటే గుజరాత్, చెన్నై, ఢిల్లీ లాంటి కింద ఉన్న జట్లకు ప్లేఆఫ్ రేసు చేరే అవకాశాలు కొంచెం మెరుగ్గా ఉండేవి. రాజస్థాన్ విజయంతో సమీకరణాలు మారిపోయాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో టాప్4లో ఉన్న పంజాబ్, ఆర్సీబీ, రాజస్థాన్ మరియు హైదరాబాద్ జట్లు తర్వాతి మ్యాచ్ల్లో కూడా ఇదే జోరు కొనసాగిస్తే కింద ఉన్న జట్లు ప్లేఆఫ్ తలుపులు దాదాపు మూసుకుపోయినట్లే. రాజస్థాన్ గెలుపు గుజరాత్, చెన్నై, ఢిల్లీ జట్ల ప్లేఆఫ్ మార్గాన్ని మరింత సంక్లిష్టంగా మార్చేసింది.